బాగా ఫ్రై అయినాయి. వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాం. ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడీ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ. కావాల్సిన పదార్థాలు: చికెను, శనగపిండి, కార్న్ఫ్లోర్, గుడ్డు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, చికెన్ మసాలా, ఫుడ్ కలర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, పసుపు. బౌల్లో చికెన్ వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్లు కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడంత పసుపు, ఒక స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, ఒక కప్పు కార్న్ఫ్లోర్, ఒక కప్పు శనగపిండి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, ఒక కప్పు పెరుగు. ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం బాగా. చిటికెడంత ఫుడ్ కలరు, చివరిగా గుడ్డు వేసుకొని కలుపుకుందాం. మొత్తం బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక అరగంట సేపు. మొత్తం ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాం. బాండి వేడెక్కినాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. అరగంట సేపు ఫ్రిడ్జ్లో నానబెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఒక్కొక్కటి వేసి వేయించుకుందాం. బాగా ఫ్రై అయినాయి. వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. మిగతా చికెన్ కూడా ఒక్కొక్కటిగా వేసి వేయించుకుందాం. ఇది కూడా ఫ్రై అయింది. దీన్ని కూడా తీసి ప్లేట్లో పెట్టుకుందాం. ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడీ రెడీ.